అందరికీ నమస్తే అండి. నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. అస్సలు టైం కుదరట్లేదన్నమాట. కానీ ఉన్న గ్యాప్లో వీడియోస్ చేయడానికి చూస్తున్నాను. చాలా ప్రాబ్లం ఉంది. కానీ నైట్ టైము కారులో కూర్చొని ఈ టైంలో అర్జెంట్, ఎందుకంటే ఇప్పుడే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక రకంగా నాకు అది పర్సనల్గా చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మా నియోజకవర్గం, మా జిల్లా నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన వ్యక్తి. ప్లస్ చాలా సాదాసీదా లైఫ్ స్టైల్, ఒక చిన్న కుర్రాళ్ళలాగా ఉంటాడు. ఏ కార్యక్రమానికి పిలిచినా ఇమీడియట్గా హాజరవ్వడం, చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా మాట్లాడడం. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఆ స్థాయికి ఎదగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎర్రన్నాయుడు గారు వేసిన పొలిటికల్ పునాది ఒక పెద్ద కారణం. ఎర్రన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారికి ఒక ప్లాట్ఫామ్ నిర్మించి పెద్ద ఆయన ఆకస్మికంగా చనిపోయారు రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల కిందట. సో దాన్ని రామ్మోహన్ నాయుడు గారు వినియోగించుకున్నారు. ఇప్పుడు చాలామంది తండ్రులు గొప్పవాళ్ళు అయినంత మాత్రాన కొడుకులు గొప్పవాళ్ళు అవ్వాలనే రూల్ ఏమీ లేదు. తండ్రులు గొప్పవాళ్ళు అవ్వచ్చు, కానీ కొడుకులు గొప్పవాళ్ళు అవ్వాలని రూల్ లేదు. చాలామంది ఉన్నారు మనకు. తండ్రులేమో మంచి టాప్ పొజిషన్లో, హయ్యర్ లెవెల్లో ఉంటారు. వాళ్ళ వారసులేమో పండిత పుత్ర పరమసుంట టైప్ చాలామంది ఉంటారు. కానీ తండ్రి పేరుని నిలబెట్టి తండ్రికి మించిన తనయుడిగా మారేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కోవలోకి రామ్మోహన్ నాయుడు గారు వస్తారు. ఎర్రన్నాయుడు గారు మాస్ లీడర్. శ్రీకాకుళం జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక బ్రహ్మాండమైన నాయకుడు. ఆయన ఢిల్లీ స్థాయి నాయకులతో ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. గల్లీలో చిన్ని స్థాయి కార్యకర్తతో ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. నాకు బాగా గుర్తు, 1996, 97 నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మా ఇంటికి కూడా వచ్చారు ఎర్రన్నాయుడు గారు. ఏదో చిన్న అకేషన్, ఏదో కొబ్బరికాయ కొట్టడానికి అనమాట. బాగా చిన్న వయసులో. ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఒకసారి వచ్చారు. అంటే మాది చెప్పాను కదా, నర్సంపేట నియోజకవర్గం కాబట్టి మాకు ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అంతా కూడా రిలేషన్స్ ఉండేవి. సాధారణంగా వస్తూ ఉంటారు కదా ఊర్లలో, పల్లెటూరులోకి. అలా ఆ సందర్భంలో జరిగిందనమాట. సో అట్లా అంటే నేను ఎర్రన్నాయుడు గారిని, ధర్మాన ఫ్యామిలీస్ని, వీళ్ళని చిన్నప్పటి నుంచి చూశాను. వాళ్ళ రాజకీయం ఏంటో, వాళ్ళ మొత్తం వ్యవహారం అంతా తెలుసు. సో ఎర్రన్నాయుడు గారు చాలా సాదాసీదాగా ఉంటాడు. ఆయన చాలా సాదాసీదాగా, అంటే ఏ ఊరు వెళ్ళినా సరే కార్యకర్తలతో కలిసిపోయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి టీ తాగి వాళ్ళతో మాట్లాడి చాలా సింపుల్ లైఫ్ అనమాట. సో అందుకని ఎర్రన్నాయుడు గారు మరణించిన తరువాత రామ్మోహన్ నాయుడు గారు ఆకస్మికంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. చిన్న వయసు రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు వయసు 25 ఏళ్ళు దాటుతుంది. 26, 27 ఉంటుంది అంతే. ఆయనకు విదేశాల్లో ఉన్నాడు, రాజకీయాలకి ఏమీ సంబంధం లేదు. కానీ అప్పటికప్పుడు మొత్తం తన ఎడ్యుకేషన్ కానీ తన భవిష్యత్తు ప్లానింగ్స్ కానీ ఆపుకొని తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయడం, గెలిచిన తర్వాత ఆయన ఏంటంటే, రామ్మోహన్ నాయుడులో మెయిన్ ప్లస్ ఏంటంటే ఆయన మాట తీరు, ఆయన విషయ పరిజ్ఞానం, అమితమైన విషయ పరిజ్ఞానం. ఏ సబ్జెక్ట్ అయినా సరే ధారాళంగా మాట్లాడగలరు, ప్లస్ ఆకట్టుకునేలా మాట్లాడగలరు. మాస్ ఇమేజ్, తండ్రి తీసుకొచ్చిన మాస్ ఇమేజ్ని కొనసాగించారు. తండ్రి ద్వారా వచ్చిన ఆ వాక్చాతుర్యాన్ని మరింత రాటుదేలేలా చేశారు. అన్నీ కూడా సంపాదించుకున్నారు. అలాగే తండ్రిలాగానే ఆయన కూడా, రామ్మోహన్ నాయుడు గారు కూడా ఏ ఊరు వెళ్ళినా కార్యకర్తలతో ఆప్యాయంగా కలిసిపోవడం ఆయన ప్రత్యేకత. పార్టీ మనిషి లేదా సాధారణ ప్రజలు అంటే చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాడు. సో అది వాళ్ళ ఫ్యామిలీ ప్రత్యేకత అనమాట. అచ్చెన్నాయుడు గారిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేదో నేను చెప్పను, చెప్తే ఫీల్ అవుతారు, అది వేరే విషయం. అచ్చెన్నాయుడు గారు కూడా బ్రహ్మాండమైన మనిషి, ఆయన కూడా మంచి లీడర్. కానీ ఎర్రన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళలో ఉన్న క్వాలిటీస్, వాళ్ళలో ఉన్న క్లారిటీస్ కొంత వేరియేషన్ ఉండొచ్చు కాక, అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. సో రామ్మోహన్ నాయుడు గారు అలా అంటే అందరూ అనుకున్నారు ఇంకా సేమ్ తండ్రిలాగానే ఈయన కూడా తండ్రి కంటే గొప్పవాడు. మాటల్లో కానీ, కార్యకర్తలను కలుపుకోవడంలో కానీ, కష్టపడడంలో కానీ, పార్టీకి అండగా నిలవడంలో కానీ. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి బాధ్యత ఆయనకి ఇవ్వాలేమో అనుకున్నారు అచ్చెన్నాయుడు గారి తర్వాత. ఆ తర్వాత ఇంకా కీలకమైన బాధ్యతలు ఆయనకు అప్పగించాలనుకున్నారు. సో అంత నమ్మకం
రామ్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారికి అంత నమ్మకం. సో రెండోసారి గెలిచారు. రెండోసారి చాలా కష్టం మీద గెలిచారు, తక్కువ మెజార్టీతో. మూడోసారి భారీ మెజార్టీ, బంపర్ మెజార్టీతో గెలిచారు. 3 సార్లు గెలిచిన ఎంపీ, పార్టీ అంటే విపరీతమైన విధేయత, ప్లస్ కార్యకర్తలను దగ్గరగా ఆప్యాయంగా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే గుణం, అలాగే సాధారణ ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యే నాయకత్వం, విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యం, ఇవన్నీ కూడా రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర మంత్రికి అర్హత ఉండేలా చేశాయి. సో మేబీ ఇతర ఎంపీల్లో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉండొచ్చు కాక, కానీ రామ్మోహన్ నాయుడు గారిలో లోపాలు వెతకాలి అంటే రాజకీయంగా ఆయన పొలిటికల్ లైఫ్లో తొంగి చూస్తే ఏమీ కనిపించవు. పర్సనల్ లైఫ్లో కొన్ని ఉంటాయి, అందరికీ ఉంటాయి. పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయంగా తొంగి చూస్తే మాత్రం అతనికి ఒక్క మచ్చ కూడా లేని తెల్ల కాగితం. ఇప్పుడు వరకు రామ్మోహన్ నాయుడు గారి రాజకీయ కెరీర్లో ఒక్క మచ్చ కూడా లేని తెల్ల కాగితం. అందుకే ఆయనకు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి. మేబీ ఇప్పుడు ఆయనకు బాధ్యతలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయన ఏమైనా మార్పు వస్తుందా, ఎలా ఉంటారు, తన జిల్లాను ఏమైనా అభివృద్ధి చేస్తారా, వెనుకబడిన జిల్లా కాబట్టి అక్కడ యువతకు ఉపాధి కల్పిస్తారా, వలసలు తగ్గిస్తారా, ఏం చేస్తారనేది చూద్దాం. మనం ఎప్పటికప్పుడు డిబేట్ చేద్దాం. థ్యాంక్ యూ.